దండం పెట్టి మరీ చెప్తున్నా, నరకంలో కూడా ఇంత ఘోరంగా ఉండదు. సైకోలలో అంతకుమించిన సైకోలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఈ రకం చేయరు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎంత దారుణం అంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాడు, ఏకంగా గర్భంతో ఉన్నటువంటి తన భార్యని చంపటానికి నైట్ మందు దాపించి ఎర్లీ మార్నింగ్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు గర్భంతో ఉన్నటువంటి ఆమె పొట్ట మీద ఎక్కి తొక్కుతూ ఏకంగా దిండుతో ఆ ముఖం మీద పెట్టి ఊపిరాటకుండా చేసి ఆ పొట్ట మీద కిందకి మీదకి అంటూ వాడు చేసిన దానికి ఆమె చనిపోయింది. ప్రాణం వదిలేటప్పుడు కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చింది. 7 నెలల బిడ్డ. ఆమె చనిపోయింది, బిడ్డ చనిపోయింది. ఇదంతా జరిగింది మొన్న 16వ తారీఖు ఎర్లీ మార్నింగ్. విషయం బయటకు వచ్చినప్పుడు 18వ తారీఖు. కారణం, ఆ ఇల్లు బ్లాస్ట్ అవ్వాలని వాడు వెళ్లేటప్పుడు గ్యాస్ ఆన్ చేసి వెళ్ళిపోయాడు. గ్యాస్ ఆన్ చేసి బట్ ముట్టించలా. గ్యాస్ ఆన్ కూడా అనకూడదు అనుకుంటా, అంతే. గ్యాస్ ఆన్లో పెట్టాడు బట్ ముట్టించలేదు. అంటే గ్యాస్ లీక్ అవుతుంది. లీక్ అయ్యి ఎక్కడో చోట ఎవడో ఒకటి ఏదైనా ముట్టిస్తాడు, బ్లాస్ట్ అవుతుంది అనుకున్నాడు. వాడి ప్లాన్ ఏంటి? వాడి భార్య చనిపోవాలి, అది సహజంగా ఉండాలని అనుకున్నాడు. మరి వాడు ఇప్పుడు గ్యాస్ బ్లాస్ట్ అనే వల్ల ప్లాన్ చేశారు కదా, అది నిజంగా జరుగుంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఎంతమంది చనిపోయేవాళ్ళు ఆలోచించలేదు. ఎందుకంటే వాడు సైకో కాబట్టి. వివరాల్లోకి వెళ్దాం. వాడి పేరు సత్యనారాయణ. వాడు ఉండేది కాచిగూడ. ఈ అమ్మాయి పేరు స్నేహ. ఈ అమ్మాయి ఉండేది వచ్చేసి కాప్రా ఏరియా. ఇద్దరికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం కాస్త స్నేహం, స్నేహం కాస్త ప్రేమ, ప్రేమ కాస్త పెళ్లి చేసుకున్నారు. లైఫ్ బాగుంది. అతను ఫుడ్ డెలివరీ బాయ్గా ఉన్నాడు. కోషాగూడలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నారు, లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంతలో ఆమెకు ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మరి ఏమనిపించిందో ఏంటో అతనికి, ఆ బాబుని పాత బస్తులు ఒకరికి అమ్మకానికి పెట్టాడు. ఆల్రెడీ ₹1,00,000 అమ్మేశాడు. ఆ విషయం ఈమెకి అర్థమయ్యి కోషాగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వెరిఫై చేస్తే ఆ బిడ్డను తీసుకొచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. ఇద్దరి మధ్య మరలా గొడవలు, మనస్పర్ధ, విడివిడిగా ఉన్నారు. ఆ తర్వాత మరలా కలుసుకోవటం, మరలా విడిపోవటం, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగితే ఇక మరలా మన 2024 దట్ మీన్స్ లాస్ట్ మంత్ డిసెంబర్ 11న మరలా కలిసి కోషాగూడలో ఇల్లు తీసుకున్నారు. ఇల్లు తీసుకుని ఉంటున్న తర్వాత ఆమె ఇప్పుడు 7వ నెల ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్పింది. ఇక అతను మొదలెట్టాడు, నువ్వు నేను అసలు కలిసి ఉంది ఈ మధ్య ఎప్పుడు కలిసి ఉన్నావు? 7 నెలల ప్రెగ్నెంట్ ఏంటి నువ్వు? ఎవడో వచ్చి నాకు గర్భం, నా వల్ల అయితే కాదు, చెప్పాను. ఒరే నాయన, మనం పలానప్పుడు కలిసాం, దానివల్ల వచ్చింది రావు అని చెప్పిన అతను వినట్లా. అనుమానం పెంచుకున్నాడు. నువ్వు ఎవరితోనో పడుకున్నావు, నువ్వు ఎవరి వల్ల కడుపు తెచ్చుకున్నావు, నా బిడ్డ కాదు. అండ్ ఉదయం నేను ఇక్కడ వరకు ఇచ్చాను, బట్ కొన్ని కామెంట్స్ చూశాను. మరి ఆ పిల్లోడు తెలిసినోడో, కోషాగూడలో వేలతో పాటు ఉండేవాడు, మరి ఎవరో ఏంటో తెలియదు. ఏమని పెట్టాడు కామెంట్, మొదట పుట్టిన బిడ్డని ఈమె చంపేసింది. ఇక అప్పటి నుంచి వీడు ఇక పని పాట మానేసి జులాయిగా తిరగడం మొదలెట్టాడు. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలెట్టాడు. ఇలా ఉన్న మూమెంట్లోనే ఇంక వీడితో అయ్యేది కదా, మేము వేరేతో రిలేషన్ ఏర్పరచుకుంది, ఇల్లీగల్ రిలేషను. ఇక దాంతో వీడిని దూరం పెడుతుంది. మరలా ఇక దగ్గర అవుతున్న మూమెంట్లోనే వీడికి ఇంకా అనుమానం వచ్చి ఇదిగో ఈ రకం చంపడని చెప్పి సతనాడు. మేబీ అతను గెస్ చేసి ఉండొచ్చు, నిజం కూడా అయి ఉండొచ్చు, డోంట్ నో. బట్ నేనైతే మరలా చెప్తున్నా, సోషల్ మీడియాలో పరిచయాలు అన్నవి పరిచయం వరకే ఉండాలి. ఏ మాత్రం స్నేహం, ప్రేమ, ఇక పెళ్లి దాకా పోయారంటే ఆ తర్వాత అనుమానాలు, ఆ తర్వాత అర్ధాంతరంగా దారుణంగా చంపడాలు చేస్తూ ఉంటారు. సో ఇక వీడేమనుకున్నాడు, నా బిడ్డ మొదటి బిడ్డ చనిపోయాడు, ఇప్పుడు రెండో బిడ్డ అంటుంది, కడుపుతో నానంటుంది, మా మధ్య ఈ మధ్య గొడవలు వచ్చాయి, దూరంగా ఉంటూ ఉన్నాం, బిడ్డ ఎలాగా, నా బిడ్డ కాదని అనుకుంటూ అండ్ నన్ను మోసం చేసిందని మైండ్లో గట్టి ఫిక్స్ అయిపోయి ఆమె ఎంత చెప్తున్నా, రే నాయన నీ బిడ్డారా అని ఆమె ఎంత చెప్తున్నా వినకుండా అండ్ పని పాట లేకుండా ఈ మధ్య డబ్బు కోసం వచ్చేసి ఇంక ఏదో చేస్తూ ఇక చివరికి ఈమె అనేది ఉండొద్దు అనుకొని మన జనవరి 15వ తారీఖు నైట్ మందు దాపించాడు ఆమెకి. దాని జనవరి 16 అంటే 15 నైట్ మందు దగ్గర 16 ఎర్లీ మార్నింగ్ అప్పుడు ఇక పక్కా ప్లాన్తో ఆ పడుకున్నటువంటి ఆమె మీదకి వెళ్ళిపోయి ఊపిరాడకుండా ముఖం మీద దిండు పెట్టాడు. ఇక అతను కిందకి మీదకి ఊగుతూ పొట్ట మీద కూర్చుంటూ తంతు ఇక ఆమె చనిపోయింది. ఈలోపు బెట్టుగొడ్డ కడుపులో వచ్చి బెట్టుగొడ్డ బయటకు వచ్చింది. ఇక చూశాడు, గ్యాస్ సిలిండర్ ఆన్ చేశాడు. ఆన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడి ప్లాన్ ఏంటి,
ఎవరో ఒకరు అంటిస్తారు, బ్లాస్ట్ అయిపోయింది, ఇక మన మీదకి రాదని చెప్పేసి అనుకున్నాడు. కానీ గ్యాస్ అంతా ఎడిదట్టి వెళ్ళిపోయింది. దెన్ 16 అయిపోయింది, 17 అయిపోయింది, 18. ఆటోమేటిక్గా లోపల కడుపులోంచి బిడ్డ బయటకు వచ్చింది. అండ్ మొత్తం రక్తం అదంతా ఉంటుంది. అండ్ చుట్టుపక్కల వచ్చేసి అంతా కూడా కార్మికులు ఉండే ఏరియా, లేదన్నప్పుడు పూర్ పీపుల్ ఉండే ఏరియాలాగా అనుకోవచ్చు. ఇన్ కేసు మిడిల్ క్లాస్ ఉండే వాళ్ళ ఏరియాలో అయినా సరే ఇల్లు కొంచెం దగ్గర ఉంటాయి అన్ని. అప్పుడు ఏమైంది, స్మెల్ వచ్చింది కదా. దెన్ ఎక్కడ తేడా ఉందా, పోలీసులు ఇన్ఫర్మేషన్తో వాళ్ళు వచ్చారు, చూశారు, షాక్ అసలు. ఇంత ఘోరంగా చంపాడు ఎవడరా బాబు అని క్రాస్ చెక్ చేస్తుంటే అప్పుడు ఈమె భర్త సచిన్ అని చెప్తే ఇక విచారణ చేసి తీసుకొచ్చి పట్టుకుంటే అవును నేనని చెప్పేసి అన్నాడు. సో మొత్తం ఎపిసోడ్లో మీరు చెప్పండి, ఎంత అనుమానం ఉన్నా, ఎంత సైకైనా, ఇంత ఘోరంగా అసలు నాకు తెలిసి చంపిన వాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారు. కారణం ఏంటంటే అనుమానం. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో పరిచయాలు, సోషల్ మీడియాలో ప్రేమలు, సోషల్ మీడియాలో పెళ్లిళ్ళు. ఇలా ఇంతకుముందు ఎవరితో ఉందో, నాతో ఉంటున్న మళ్ళీ ఇంకొక రిలేషన్లో ఉందో. రీసెంట్ టైమ్స్ లో ఈ సోషల్ మీడియా వచ్చాక, స్మార్ట్ ఫోన్లు వచ్చాక నిజమైన ప్రేమను చూడలేకపోతున్నాం, నిజమైనటువంటి భార్యాభర్తను చూడలేకపోతున్నాం. పేరు నిజమైన భార్యాభర్తలే, కానీ ఆ ప్రేమ, ఆ అఫెక్షన్ ఎక్కడ కనిపించట్లే. ఘోరాతి ఘోరంగా ఉన్నారు. దయచేసి ఇక మీదటైనా సోషల్ మీడియాలో పరిచయం అంటే పరిచయాలు అంతే. బయట కలవటాలు, అటు ఇటు వెళ్ళటాలు, అండ్ ఆ తర్వాత ప్రేమలు, పెళ్లిళ్ళు అంత దూరం అయితే వెళ్ళకండి. ఖచ్చితంగా ఇలా ఈ మధ్యకాలం నేను చెక్ చేసి మొత్తం ఫెయిల్ అండ్ ఘోరాతి ఘోరంగా చంపటాలు, చంపుకోవడాలు, చనిపోవడాలు మాత్రం అవుతూ ఉన్నాయి. బట్ ఇటువంటి వాడిని నా తెలిసి బయటకైతే రానికూడదు. కలకత్తా డాక్టర్ హత్య సంజయ్ రాయ్ ఉరిశిక్ష వేళ కనీసం ఎక్కడైనా వీడికి వేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత ఘోరంగా చనిపాడు.